కన్నంబులోన దొంగను తేలుకుటగా ఎక్కినప్పటికైన కిక్కుమనునే పేరైన ముండమోపికి గర్భమైనంత భీతి నొందక బయట పెట్టుకొనునే విటభూసురుని నోట వేశ్య మద్యము బోయ తప్పుబట్టుకయూళ్ళ చెప్పుకొనునే రజకుడు చోరుడై రాజు వస్త్రములమ్మి ద్రవ్యమబ్బని ఎడ తగవుకొనునే పెద్దలై నీచులను చేరి భిక్షమడిగి తిట్లుబడి వచ్చి సభలోన తెలుపుకొనునే చక్రధర ధర్మపురిధామ సార్వభౌమ నరగరీ భక్త జనకల్ప నాగతల్ప భావం: ఓ నరహరి, దొంగతనానికి కన్నములోకి వెళ్ళిన దొంగ అక్కడ తేలుకుడితే బయటికి వచ్చాక కూడా కిక్కుమనకుండా ఉంటాడు కదా. పేరు మోసిన విధవరాలు గర్భమైతే భయముతో ఉన్నప్పటికీ బయట పెడుతుందా? విటుడైన బ్రాహ్మణుడి నోటిలో ఒక వేశ్య మద్యాన్ని పోస్తే అతడు తప్పు పట్టుకుంటూ ఊళ్ళో చెప్పుకుంటాడా? సాకలివాడు దొంగవాడై రాజుగారి బట్టలను దొంగతనం చేసి అమ్ముకున్నప్పుడు డబ్బుల వద్ద పంచాయతీ వస్తే తాను చేసిన దొంగ పని వల్ల గొడవ పెడతాడా? తాను గొప్పవాడై నీచుల వద్దకు వెళ్లి ధన సహాయం కోరి వారిచే తిట్లుబడి వచ్చి సభలో తెలుపుకుంటాడా? ఇవన్నీ తప్పు పనులు చేసి మింగలేక కక్కలేక ఉన్నవారి ఉదాహరణలు. ఇటువంటి దుర్మార్గ గుణం కలిగిన వారు బయటికి చెప్పలేక అనుభవించలేక ఇలా మానసిక చిత్రవద అనుభవించాల్సి వస్తుంది అంటూ సద్గుణాలను ఆశ్రయించి నరసింహస్వామి సేవలో కాలం గడిపితే ప్రశాంతంగా ఉంటుంది అనే సూచన మనకు పరోక్షంగా గోచరించేలా విచిత్రమైన శైలితో హాస్యగర్భితంగా సందేశాత్మకంగా మరో పద్య బ్రహ్మాస్త్రాన్ని సమాజంపై వదిలాడు శేషప్ప.